హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డు దరఖాస్తులు చేసుకోవడానికి మన సర్కార్ అవకాశం అయితే ఇచ్చింది. చాలామంది ప్రజలు రేషన్ కార్డు కోసం కొన్ని నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియోలో నేను కొత్త రేషన్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డులో ఉన్న తప్పులని ఎలా అప్డేట్ చేసుకోవాలి, పాత రేషన్ కార్డులో ఉన్న పేరును రిమూవ్ చేసి కొత్త రేషన్ కార్డులో ఎలా యాడ్ చేయాలి, మెంబర్ యాడింగ్, అడ్రస్ చేంజ్ అండ్ మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలో ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. ఆల్రెడీ అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు అది రిజెక్ట్ అయిందా, ఓకే అయిందా అని తెలియకుండా సతమతం అవుతున్నారు. వాళ్ళు టెన్షన్ ఏం పడద్దు. మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. వాళ్ళు మీకు ఆన్లైన్లో స్టేటస్ చూసి దీనికి కరెక్ట్ పరిష్కారం అయితే చెప్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. జూలై 6 నాడు మన తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. పేరు తప్పున్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా, మీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా, 6 కొత్త మెంబర్స్ని యాడ్ చేయాలన్నా వెంటనే దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి చేంజ్ అయితే చేసుకోండి. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ని అయితే ఫాలో కాకండి. ఫోన్లో చేసుకోరాదు. ఇది డైరెక్ట్ మీరు మీ సేవ సెంటర్లోనే చేంజ్ చేసుకోవాలి. ఇవి చేంజ్ చేసుకోవడానికి మీరు ఈ ఫామ్ అయితే నింపాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫామ్ మీరు వెబ్సైట్లో లేదా మీ సేవకి వెళ్ళినా మీకు ఈ ఫామ్ అయితే ఇస్తారు. వాళ్ళే మీ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఈ ఫామ్ నింపి వాళ్ళకి ఇస్తే మీ రేషన్ కార్డు అయితే అప్డేట్ చేస్తారు. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే మెంబర్ యాడ్ చేసుకోవడానికి మెంబర్ యొక్క ఆధార్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇక అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఆధార్ కార్డు లేదా వాళ్ళ గ్యాస్ బిల్ అయినా అడ్రస్ ప్రూఫ్కి సరిపోతుంది. సో ఏం చేంజ్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు అయితే కంపల్సరీ కరెక్ట్ ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డు కరెక్ట్ లేకపోతే మీరు ముందు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని తర్వాత రేషన్ కార్డు అయితే అప్డేట్ చేసుకోండి. రేషన్ కార్డులో ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా మీ సేవలోనే చేపించుకోవచ్చు. ఈసారి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాక 3 నెలల తర్వాత సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త రేషన్ కార్డులు అయితే ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేయలేరు. దీని మీద ప్రభుత్వం ఇంకా ఆలోచన చేస్తుంది. కొత్త రేషన్ కార్డులో కొన్ని మార్పులు చేసి కొత్త నిబంధనలను తీసుకొని రావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళల్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీ సేవకి వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి. సో ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నారో త్వరలో వాళ్ళకి కొత్త రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఇస్తారు. ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకోలేరో వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడనక్కర్లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ప్రారంభించాక వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. మన ప్రభుత్వం నుండి ఏమైనా కొత్త స్కీమ్స్ లేదా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో అందరూ మన తెలుగు ఏఎం వాయిస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.